ఇవాల్టి ఎడిటోరియల్ ప్రారంభించే ముందు అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. Now let's look at today's editorial. The title of it says Misplaced Concern. కన్సర్న్ అంటే అర్థం ఏంటి? ఆందోళన, భయం అంటాం చూడండి. ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ మై చైల్డ్స్ ఫ్యూచర్. మా బాబు భవిష్యత్తు ఏమవుతుందా అని చెప్పి నేను ఆందోళన, కలత చెందుతున్నాను అంటాం. అంటే ఆందోళన పడ్డం. కన్సర్న్ అనేది ఇక్కడ నౌన్ రూపంలో వచ్చింది. దీని మీనింగ్ ఆందోళన. మిస్‌ప్లేస్డ్ కన్సర్న్ చాలా లేవురా, మిస్‌ప్లేస్ చేశానంటాం. అంటే ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టకుండా వేరే చోట పెడితే దాన్ని మనం మిస్‌ప్లేస్ చేయడం, మర్చిపోవడం, ఒక చోట పెట్టకుండా ఇంకో చోట పెట్టడం. ఐ హావ్ మిస్‌ప్లేస్డ్ మై వాలెట్. నా వాలెట్ ఎప్పుడు ఉండే ప్లేస్‌లో లేదు. ఎక్కడో పెట్టేసాను, కనిపించట్లేదు. అంటే ఉండాల్సిన పొజిషన్‌లో ఉండకుండా వేరే చోట ఉంటే దాన్ని మిస్‌ప్లేస్డ్ అంటాం. కన్సర్న్ అంటే ఆందోళన. అంటే ఆందోళన ఎక్కడ చెందాలో అక్కడ చెందకుండా వేరే చోట, అవసరం లేని చోట ఆందోళన చెందుతుంటే ఈ ఈ రకంగా చెప్పొచ్చు. మిస్‌ప్లేస్డ్ కన్సర్న్. ఎ కన్సర్న్ విచ్ ఈస్ సపోజ్డ్ టు బి దేర్ బట్ నాట్ ఇన్ ఇట్స్ రైట్ ప్లేస్. కరెక్ట్ ప్లేస్‌లో లేదు, వేరే చోట ఆందోళన చెందుతున్నారు అనే సెన్స్‌లో ఈ టైటిల్ వస్తుంది. ఎవరు ఈ కన్సర్న్ చూపిస్తున్నారు? సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ ఏ విషయంలో ఆందోళన చెందాలో ఆ విషయంలో కాకుండా వేరే విషయంలో, అవసరం లేని చోట ఆందోళన పడుతుంది అనేది ఇక్కడ ఉద్దేశం. The Supreme Court should not allow outrage industry to shape moves to tighten OTT content regulation. దీని అర్థం ఏంటి చూడండి. ఔట్రేజ్ ఇండస్ట్రీ అని రాశారు. ఔట్రేజ్ అంటే మామూలుగా మీనింగ్ ఏంటంటే ఒక ఫీలింగ్ ఆఫ్ రిసెంట్మెంట్, యాంగర్. అంటే గవర్నమెంట్ ఒక మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, ఫార్మర్ అగ్రికల్చర్ చట్టాలు తీసుకొచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. అండ్ ఇట్ హాస్ సీన్ ఔట్రేజ్ ఫ్రమ్ ఫార్మర్ కమ్యూనిటీ. ఫార్మర్ కమ్యూనిటీ కోపం చెందారు. వాళ్ళకి అది కంఫర్టబుల్‌గా లేదు. కార్పొరేట్స్‌ని వ్యవసాయంలోకి తీసుకొస్తే అది మాకు దెబ్బతీస్తుందని చెప్పి వాళ్ళు భావించి రోడ్లెక్కారు. సో దే హావ్ షోన్ ఔట్రేజ్ అంటే ఏ ఫీలింగ్ ఆఫ్ డిసప్పాయింట్మెంట్, రిసెంట్మెంట్, యాంగర్, దాన్ని ఔట్రేజ్ అంటాం. అలాగే మనం ఔట్రేజ్ అనేది ప్రతిరోజు చూస్తూ ఉంటాం. ప్రభుత్వం తీసుకునే యాక్షన్స్‌కి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ళు, లేదా కామెడీ స్కిట్స్‌లోనో, సినిమాల్లోనో ఏదైనా డైలాగ్‌కి వ్యతిరేకంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కోపాన్ని వ్యక్తపరిచేవాళ్ళు. దిస్ ఎంటైర్ థింగ్ ఈజ్ ఔట్రేజ్. అంటే ఇక్కడ ఏ సెన్స్‌లో వాడారంటే, ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు అమెజాన్‌లో 'తాండవ్' అని చెప్పి ఒక షో వచ్చింది. వెబ్ సీరీస్ వచ్చింది. దానికి వ్యతిరేకంగా అది రిలీజియస్ సెంటిమెంట్స్‌ని దెబ్బతీసేలా ఉంది అని చెప్పి సర్టెన్ సెక్షన్ ఆఫ్ పీపుల్ దానికి వ్యతిరేకంగా మాట్లాడడం జరిగింది. అది కోర్ట్‌లో కేస్ వేశారు. అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క అధినేతను కూడా అరెస్ట్ చేయమని కూడా ఆర్డర్స్ వెళ్ళడం, ఇవన్నీ జరిగాయి. అంటే డిఫరెంట్ కంటెంట్ విచ్ ఈస్ పబ్లిష్డ్ ఇన్ న్యూస్ పేపర్స్ గానీ, లేకపోతే సినిమాల్లో గానీ, లేకపోతే టీవీ షోస్‌లో గానీ, ఎవరైనా సెంటిమెంట్స్‌ని హర్ట్ చేసేలా ఉంటే వాళ్ళు కోపాన్ని వ్యక్తపరుస్తారు. దిస్ ఎంటైర్ థింగ్ ఈస్ కాల్డ్ ఔట్రేజ్. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ యాంగర్ ఇన్ రియాక్షన్ టు సంథింగ్, ఏదైనా సరే. ఏదైనా ఒక న్యూస్ ఆర్టికల్ కానీ, ఏదైనా దేనైనా చూసి మనం ఎక్స్‌ప్రెస్ చేయడం, కోపాన్ని ఎక్స్‌ప్రెస్ చేయడం ఔట్రేజ్. ఔట్రేజ్ ఇండస్ట్రీ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఏ సెన్స్‌లో వాడారు అని మీరు చూస్తే, ఏ విషయాన్ని చూసినా సరే మేము హర్ట్ అయిపోయాము, మాకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పి కోపాన్ని చూపించేవాళ్ళు. వాళ్ళందరిని ఒక గ్రూప్ చేసేసి ఔట్రేజ్ ఇండస్ట్రీ అని చెప్పారు. మరి ఈ సెంటెన్స్ ఇలా ఎందుకు రాశారు? సుప్రీం కోర్ట్ షుడ్ నాట్ అలౌ ఔట్రేజ్ ఇండస్ట్రీ టు షేప్ మూవ్స్ టు టైటన్ ఓటీటీ కంటెంట్ రెగ్యులేషన్. ఓటీటీ అంటే ఓవర్ ది టాప్. ఓటీటీ అంటే ఏంటి? మనకి అమెజాన్ ప్రైము, ఆహా! ఇవన్నీ కూడా ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్ అంటారు. రైట్. సో, ఈ ఈ దాంట్లో ఉన్న కంటెంట్ అంటే అర్థం ఏంటి? అందులో వచ్చే వెబ్ సీరీస్‌లు గానీ, మూవీస్ గానీ, లేకపోతే స్పెసిఫిక్ ఇష్యూస్ గానీ ఇవన్నీ. వాటిని రెగ్యులేట్ చేయడానికి, టైటన్ అంటే అర్థం ఏంటి? స్క్రూని బిగించడం అంటాం. టైటన్ చేయడం అంటే అర్థం ఏంటి? ఎక్కువగా రూల్స్ పెట్టేసి, ఇది పెట్టకూడదు, అది పెట్టకూడదు, ఇలా పెడితే ప్రాబ్లమ్ అవుతుంది, అలా పెడితే ప్రాబ్లమ్ అవుతుందని చెప్పి రూల్స్ ఎక్కువగా పెట్టడాన్ని టైటనింగ్ అంటారు. ఈ టైటనింగ్‌ని ఏది షేప్ చేయకూడదు? ఔట్రేజ్ ఇండస్ట్రీ షేప్ చేయకూడదు. అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడు కూడా ఏ కంటెంట్ పెట్టినా సరే మేము హర్ట్ అయ్యాం అనే సెన్స్‌లో చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటారు. అలా ఎక్కువ మంది వ్యక్తపరుస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఉద్దేశాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని, వాటిని పరిగణనలోకి తీసేసుకొని, మీరు రూల్స్ పెట్టి మీడియా యొక్క కంటెంట్‌ని టైటన్ చేయకూడదు, ఎక్కువగా రెగ్యులేట్ చేయకూడదు అని హిందూ వాళ్ళ, ఈ ఎడిటోరియల్ రాసిన వాళ్ళ ఉద్దేశం. ఎందుకంటే ఇది కూడా మీడియా కదా! ఇలా అందరూ ఇది ఇది రాస్తే మాకు నొప్పి, అది రాస్తే మీకు నొప్పి అంటే పత్రికా స్వేచ్ఛ దెబ్బతింటుంది. మీడియా యొక్క స్వేచ్ఛ దెబ్బతింటుంది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్ అనేది దెబ్బతింటుంది అనేది దీని అంతర్లీనంగా దీని ఉన్న మీనింగ్. ఇలా ఔట్రేజ్ ఇండస్ట్రీని మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి వాళ్ళ నోర్లు నొక్కేస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది దెబ్బతింటుంది. కోర్ట్ అలా చేయకూడదు అనేది దీని అల్టిమేట్ ఆబ్జెక్టివ్. It is a matter of concern
that the Supreme Court chose to convert a routine hearing on a petition for anticipatory bail from an executive of the Amazon Prime Video into an occasion to call for tightening the regulatory norms for over-the-top streaming services in the country. దీనికి కథ ఏంటంటే అమెజాన్ ప్రైమ్ వీడియోకి చెందిన ఒక ఎగ్జిక్యూటివ్కి తను యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పెట్టింది. యాంటిసిపేటరీ బెయిల్ అంటే రేపు పొద్దున్న అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయేమో అని చెప్పి యాంటిసిపేటరీ అంటే యాంటిసిపేట్ చేయడం అంటే ఊహించడం. నెక్స్ట్ ఏం జరగబోతుందో ఊహించడానికి మనం యాంటిసిపేట్ చేయడం అంటాం. ముందే నాకు బెయిల్ ఇప్పించండి, ఒకవేళ వాళ్ళు వస్తే నేను బెయిల్ కాపీ చూపిస్తాను అనేది యాంటిసిపేటరీ బెయిల్ యొక్క మీనింగ్. దానికి తను పిటిషన్ పెట్టింది ఆవిడ. ఆ పిటిషన్కి సంబంధించి హియరింగ్ అంటే విచారణ జరిగింది, కోర్టు వాదోపవాదాలు విన్నది. ఆ టైంలో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దానికి సంబంధించి మాట్లాడకుండా ఇట్ హస్ కాల్డ్ ఫర్ టైటనింగ్ ఆఫ్ రెగ్యులేటరీ నార్మ్స్ ఫర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్. ఓటీటీ ప్లాట్ఫామ్స్ని రెగ్యులేట్ చేయడానికి నార్మ్స్ని టైటన్ చేయాలి. రెగ్యులేట్ అంటే తెలుసు కదా, రెగ్యులేట్ చేయడం. దాని యొక్క నార్మ్స్ అంటే రూల్స్, రెగ్యులేషన్స్ ఇవన్నీ. వాటిని ఇంకొంచెం టైటన్ చేయాలి అని చెప్పి పిలుపునిచ్చింది. కాల్ ఫర్ అంటే అలా చేయాలి అని చెప్పి ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. బెయిల్ పిటిషన్ గురించి వాదించేటప్పుడు ఇవన్నీ మాట్లాడింది. ఇది అనవసరంగా మాట్లాడింది అనేది హిందూ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం. నేను ఇక్కడ ఉన్నదాన్ని వ్యక్తపరుస్తున్నాను అంతే. Aparna Purohit, India commercial head of the content streaming platform, sought advance bail after the Allahabad High Court denied her the relief with a sweeping declaration that some offending scenes on a new series, now deleted, constituted punishable offenses. దీని అర్థం ఏంటి చూడండి. అపర్ణ పురోహిత్ ఎవరు ఈవిడ? ఇండియా కమర్షియల్ హెడ్ ఆఫ్ ద కంటెంట్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో. అమెజాన్ ప్రైమ్ వీడియో యొక్క ఇండియా కమర్షియల్ హెడ్ ఈవిడ. ఈవిడ ఏం చేశారు? సాట్ అంటే అడిగారు, సీక్ అంటే అడగడం. ఇక్కడ ఏం అడిగారు? ఆస్క్ ఫర్ అనమాట. అడ్వాన్స్ బెయిల్ నాకు ఇవ్వండి అని అడిగారు. ఎప్పుడు? ఆఫ్టర్ ది అలహాబాద్ హైకోర్ట్ డినైడ్ హెర్. అలహాబాద్ హైకోర్టులో ముందు కేసు వెళ్ళింది. అలహాబాద్ హైకోర్టు ఏం చేసింది? డినై చేసింది. ఏం డినై చేసింది? ద రిలీఫ్ విత్ ఎ స్వీపింగ్ డిక్లరేషన్ that some offending scenes on a new series constituted punishable offenses. తాండవ్ అనే వెబ్ సిరీస్ లో షూట్ చేసిన కొన్ని సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి దే ఆర్ పనిషబుల్ అఫెన్సెస్, శిక్షార్హమైన నేరాలు అని చెప్పి, ఎటువంటి సీన్స్? అఫెండింగ్ సీన్స్. అఫెండింగ్ అంటే బాధ కలిగించే, అంటే కొన్ని వర్గాల ప్రజలకి మనసుకి గాయపరిచే లాంటి సీన్స్ ఉన్నాయి. ఆ సీన్స్ అన్ని కూడా పనిషబుల్ అఫెన్సెస్ అంటే అర్థం ఏంటి? శిక్షార్హమైన నేరాలు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు ఒక స్వీపింగ్ డిక్లరేషన్ ఇచ్చింది. అలా స్వీపింగ్ డిక్లరేషన్ ఇచ్చేసరికి తనకి భయం వేసింది, నన్ను అరెస్ట్ చేస్తారేమో అని చెప్పి. అందుకని చెప్పి యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఈవిడ పెట్టడం అనేది జరిగింది. స్వీపింగ్ అంటే అర్థం ఏంటి? మామూలుగా స్వీప్ అంటే ఓడవడం అనే మీనింగ్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏ సెన్స్లో వచ్చింది? స్వీపింగ్ అంటే వైడ్ రేంజింగ్ అని అర్థం. కవరింగే అంటే హ్యూజ్, ఒక పెద్ద స్టేట్మెంట్, బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇచ్చేశారు అంటే అది ఒక స్వీపింగ్ స్టేట్మెంట్ అంటాం. మీకు చూడండి, క్లీన్ స్వీప్ చేస్తారంటారు. 3-0తో ఓడించింది అనుకోండి మన కంట్రీ వేరే కంట్రీని సిరీస్లో, మొత్తం ఓట్ చేసాం. అలాగే స్వీపింగ్ డిక్లరేషన్ అంటే ఒక హ్యూజ్ డిక్లరేషన్, కవరింగ్ ఒక వైడ్ రేంజింగ్ డిక్లరేషన్ అనే సెన్స్లో మీకు అది వస్తుంది. ఆ సీన్స్ అనేవి చిన్నవి కాదు, పనిషబుల్ అఫెన్సెస్ కింద వస్తాయి. అలాంటి సీన్స్ మీరు అందులో చిత్రీకరించారు అని చెప్పి తను చెప్తున్నారు. ఇప్పుడు డిలీట్ చేస్తారు అవి. అయినప్పటికీ ఒరిజినల్గా ఫస్ట్ ఫ్రేమ్ చేశారు, తర్వాత అవుట్రేజ్ వచ్చిన తర్వాత, ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత వాటిని డిలీట్ చేయడం అనేది జరిగింది. Accused of hurting religious sentiments by allowing the streaming of Tandav, Ms. Purohit did get protection from arrest. But what is disconcerting is that the court went through the recently notified rules for digital media and intermediaries and observed that these lacked teeth. చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఇది. ఇన్ఫాక్ట్ ఎంటైర్ ఎడిటోరియల్ దీని మీద ఆధారపడి ఉంది. ఇప్పుడు అక్యూజ్డ్ ఆఫ్ హర్టింగ్ రిలీజియస్ సెంటిమెంట్స్ బై అలోయింగ్ ద స్ట్రీమింగ్ ఆఫ్ తాండవ్ అనే వెబ్ సిరీస్ ని స్ట్రీమ్ చేయడానికి అలో చేసి పర్మిషన్ ఇచ్చి రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేశారు అంటే, మతపరమైన సెంటిమెంట్స్ ని మీరు హర్ట్ చేశారు అనే అక్యూజేషన్ ఇవి ఫేస్ చేస్తుంది. అక్యూజేషన్ అంటే ఆరోపణ, అక్యూజ్డ్ ఆఫ్ అంటే ఆరోపణను ఎదుర్కొంటుంది. ఎవరు? పురోహిత్. ఈవిడ షీ డిడ్ గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ అరెస్ట్ నుంచి ప్రొటెక్షన్ వచ్చింది, బెయిల్ వచ్చింది తనకి. కానీ వాట్ ఈస్ డిస్కన్సర్టింగ్ ఏంటి ఇక్కడ? వాట్ ఈస్ డిస్కన్సర్టింగ్ హియర్? వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ డిస్కన్సర్టింగ్ అంటే అన్సెటిలింగ్, కాజింగ్ వన్ టు ఫీల్ అన్సెటిల్డ్. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. క్రికెట్ ఆడుతున్నప్పుడు
ఎవరైనా బ్యాట్స్‌మెన్ బ్యాటింగ్ చేస్తున్నాడు అనుకోండి. బౌలర్ ఎస్పెషల్లీ ఆస్ట్రేలియన్ బౌలర్స్ పొడుగ్గా ఉంటారు. వాళ్ళేమో షార్ట్ పిచ్‌లో బంతేసి చాలా మన షోల్డర్ హైట్‌కి మన మొహం మీదకి బంతొచ్చేలా వేస్తారు. మీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అది మన మొహం మీదకి లేదా మన షోల్డర్ పైనకి వచ్చినప్పుడు బంతి ఇలా వచ్చేసిందనుకోండి, బ్యాట్స్‌మెన్ ఏమవుతాడంటే తన పొజిషన్ అనేది డిస్టర్బ్ అవుతుంది. ఒక రకంగా నిల్చొని కొట్టడానికి ట్రై చేస్తాడు. కింద నుంచో, పక్క నుంచో, ఎటు నుంచో కొడతాడు. మన మొహం మీదకే బంతొస్తే ఎలా కొడతాడు? ఆక్వర్డ్ పొజిషన్‌లోకెళ్ళిపోతాడు. ఇట్ అన్‌సెటిల్స్ హిమ్. తన పొజిషన్‌ని డిస్టర్బ్ చేస్తుంది. అప్పుడే మన క్రికెట్ కామెంటరీ మీరు అబ్జర్వ్ చేస్తే ది బౌలర్ ఎక్స్‌ట్రాక్టెడ్ డిస్‌కన్సర్టింగ్ బౌన్స్ అంటారు. డిస్‌కన్సర్టింగ్ అంటే ఆ బ్యాట్స్‌మన్ యొక్క పొజిషన్‌ని అన్‌సెటిల్ చేసేలాగా, తన యొక్క పాయిజ్‌ని, తన యొక్క ఫ్రేమ్‌ని అన్‌సెటిల్ చేసేలాగా బౌన్స్‌ని ఎక్స్‌ట్రాక్ట్ చేశారు. బౌన్స్‌ని రాబట్టారు. ఎక్స్‌ట్రాక్ట్ అంటే రాబట్టడం అని అర్థం. ఇక డిస్‌కన్సర్టింగ్ అని అర్థం ఏంటంటే అన్‌సెటిల్ చేసేలాగా, డిస్టర్బ్ చేసేలాగా, సింపుల్‌గా చెప్పాలంటే డిస్టర్బింగ్ అని మీరు తీసుకోవచ్చు. అంటే మన యొక్క సిట్యుయేషన్‌ని డిస్టర్బ్ చేసేలాగా ఒక విషయం ఉంది. ఏంటుంది? వాట్ ఈస్ డిస్కన్సర్టింగ్ ఈస్ థట్ ద కోర్ట్ వెంట్ త్రూ ద రీసెంట్లీ నోటిఫైడ్ రూల్స్ ఫర్ డిజిటల్ మీడియా అండ్ ఇంటర్మీడియరీస్. రీసెంట్‌గా ఇంతకుముందు ఎడిటోరియల్స్‌లో మనం చూసాం. గవర్నమెంట్ ఒక 3 టైర్ ఆర్కిటెక్చర్ తీసుకొచ్చింది. స్ట్రక్చర్ తీసుకొచ్చింది. ఈ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్స్‌కి, డిజిటల్ మీడియాకి రెగ్యులేషన్ చేయడం కోసం కొన్ని రూల్స్ తీసుకొచ్చింది. ఆ రూల్స్‌ని సుప్రీం కోర్ట్ చదివింది. చదివి ఏం చెప్పింది? దీస్ రూల్స్ అండ్ అబ్జర్వ్డ్ తర్వాత ఇక్కడ రాసారు చూడండి. అండ్ అబ్జర్వ్డ్ ఏమని చెప్పింది? దే ల్యాక్ టీత్. ఇదేంటిది? ఆ రూల్స్‌కి బలం లేదు. రూల్స్ మీరు పెట్టారు గానీ అవి టూత్‌లెస్. దే ల్యాక్ టీత్ అని అర్థం. అంటే దానికి పవర్ లేదు, షార్ప్‌నెస్ లేదు అని అర్థం. రూల్స్ పెడితే కొంచెం స్ట్రాంగ్‌గా పెట్టండి. వీక్‌గా ఉన్నాయి మీ రూల్స్ అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. మీడియా ఆల్రెడీ నొప్పి ఫీల్ అవుతుంది. మమ్మల్ని ఇంకా ఓవర్‌గా రెగ్యులేట్ చేసేస్తున్నారు. గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయిపోతుంది. ఎపెక్స్ బాడీలో గవర్నమెంట్ ఉంటుందని చెప్పి దానికి వ్యతిరేకంగా హిందూలో ఆల్రెడీ ఎడిటోరియల్ వచ్చింది. ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఏం చెప్తుందంటే, మీరు పెట్టిన రూల్స్ ఇంకా సరిపోవు. ఇంకా స్ట్రాంగ్ రూల్స్ పెట్టండి. పనిష్మెంట్ చేయండి అని చెప్పి సుప్రీం కోర్ట్ చెప్పింది. అది ఇప్పుడు ఇంకా నొప్పి కలిగిస్తుంది మీడియాకి. అక్కడ విషయం అది. ల్యాక్ టీత్ అంటే టీత్ లేకపోతే ఏమవుతుంది? పళ్ళుంటాయి కదా! మనం కొరుకుతాం షార్ప్‌గా ఉంటాయి. పళ్ళు లేవు అంటే షార్ప్‌నెస్ లేదు. అంటే వాటికి ఉండాల్సినంత పవర్ లేదు అని అర్థం. ఇఫ్ సంథింగ్ లాక్స్ టీత్ ఇట్ డజంట్ హావ్ ద షార్ప్‌నెస్ దట్ ఈస్ రిక్వైర్డ్ అని అర్థం. It is quite unusual and, in fact, gratuitous that a constitutional court should push for more stringent rules after finding that the Information Technology Rules 2021 did not provide for punishment and fine. రీసెంట్‌గా తీసుకొచ్చిన రూల్స్‌లో పనిష్మెంట్, ఫైన్ లేవు. అందుకనే లాక్ టీత్ అని చెప్పి సుప్రీం కోర్ట్ అనింది. రూల్స్ ఉన్నాయి. అంటే ఆ రూల్స్‌ని ఎవరైనా ఉల్లంఘిస్తే దానికి పనిష్మెంట్, ఫైన్ అనేది మెన్షన్ చేయలేదు దాంట్లో. అందుకని సుప్రీం కోర్ట్ ఏముంది? దే లాక్ టీత్ అని చెప్పి అంటుంది. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? ఇట్ ఈస్ క్వైట్ అన్‌యూజువల్. ఇది అన్‌యూజువల్. సుప్రీం కోర్ట్ ఇలా అనడం అనేది అన్‌యూజువల్ అని చెప్పి హిందూ అంటుంది. ఎందుకంటే ఇంకేమంటుంది? ఇట్ ఈస్ క్వైట్ అన్‌యూజువల్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ గ్రాట్యుటస్. గ్రాట్యుటస్ అంటే సంథింగ్ దట్ ఈస్ డన్ ఫర్ ఫ్రీ వితౌట్ ఎనీ రీజన్. అంటే అవసరం లేకుండా చెప్పడం. ఇప్పుడు ఒక సలహా ఇచ్చారనుకోండి. నువ్వు అడగలేదు సలహా. అడగకుండా నీకు సలహా ఇచ్చారు. ఇట్ ఈస్ గ్రాట్యుటస్. నోబడీ హస్ ఆస్క్డ్ ఫర్ యువర్ అడ్వైస్ బట్ యూ హావ్ గివెన్ ఇట్. ఉచిత సలహా ఇస్తారు చూడండి. అవసరం లేకుండా, అడగకుండా ఇచ్చే ఉచిత సలహాని ఆహ్, అలా ఉచితంగా చేసేటప్పుడు గ్రాట్యుటస్ అనే పదం వాడతారు. సంథింగ్ దట్ ఈస్ డన్ ఫర్ ఫ్రీ వితౌట్ ఎనీ రీజన్. రీజన్ లేకుండా ఉచిత సలహాలాగా చేయడం అన్నమాట. ఆ సెన్స్‌ని గ్రాట్యుటస్ అని అంటాం. ఇట్ ఈస్ క్వైట్ అన్‌యూజువల్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ గ్రాట్యుటస్ దట్ ఎ కాన్స్టిట్యూషనల్ కోర్ట్ షుడ్ పుష్ ఫర్ మోర్ స్ట్రింజెంట్ రూల్స్. ఇలాంటి స్ట్రింజెంట్ అంటే ఇంకా స్ట్రిక్ట్ రూల్స్ కావాలని ఒక రాజ్యాంగబద్ధమైన కోర్టే కోరుకోవడం అనేది అనవసరంగా తను అంటోంది. రెండోది అన్‌యూజువల్ కూడా. కోర్ట్ తనంతట తాను ఎప్పుడు అంది. ఎవరైనా కోర్ట్ దగ్గరికొచ్చి మాకు పలానా ఇబ్బందుంది అని కేస్ ఫైల్ చేస్తే మాట్లాడడం ఓకే. కానీ ఇప్పుడు బెయిల్ పిటిషన్ దీన్ని పెట్టినప్పుడు ఈ సందర్భంలో దాని గురించి మాట్లాడాల్సిన అవసరం సుప్రీం కోర్ట్‌కి లేదు. ఊరికే మాట్లాడుతోంది అనేది వీళ్ళ యొక్క ఉద్దేశం. ద కోర్ట్స్ వెరీ అప్రోచ్ ఈజ్ వే ఔట్ ఆఫ్ లైన్. కోర్ట్ తీసుకున్న అప్రోచే ఔట్ ఆఫ్ లైన్. జనరల్‌గా ఉండే రొటీన్ పద్ధతిలో లేదు. ఇట్ ఈస్ ఔట్ ఆఫ్ లైన్. ఆ లైన్ ఫాలో అవ్వలేదు. ద న్యూ రూల్స్ ఆర్ ఎసెన్షియల్లీ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్‌ప్రెషన్ త్రూ డిజిటల్ మీడియా. ఫ్రీ స్పీచ్ మరియు ఎక్స్‌ప్రెషన్ పైన రెస్ట్రిక్షన్స్ కొత్తగా గవర్నమెంట్ తీసుకొచ్చిన ఈ కొత్త రూల్సే రెస్ట్రిక్షన్స్. సుప్రీం కోర్ట్ అంటే ఏ సెన్స్‌లో వాడుతున్నారో చూడండి. సుప్రీం కోర్ట్ యొక్క బాధ్యత ఏంటి? వ్యక్తుల యొక్క ఫండమెంటల్ రైట్స్‌ని ప్రొటెక్ట్ చేయడం. ఫండమెంటల్ రైట్స్ అంటే అర్థం ఏంటి? మన ప్రాథమిక హక్కులు. రాజ్యాంగం మనకిచ్చిన ప్రాథమిక హక్కులున్నాయి. ఈ ప్రాథమిక హక్కుల్ని పరిరక్షణ చేయాల్సిన బాధ్యత ఎవరికిచ్చింది రాజ్యాంగం? సుప్రీం కోర్ట్‌కిచ్చింది. సుప్రీం కోర్ట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్
ఫండమెంటల్ రైట్స్. ఇట్ ఈస్ ది గార్డియన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్లో ఎక్కువగా మనం రోజు మాట్లాడేది వినేది ఏంటి హక్కు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఓకే, భావ వ్యక్తీకరణ హక్కు అని చెప్పి మనం అంటాం. ఇది కామన్గా ఉంటుంది. ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్ ఏంటి? దే ఆర్ రెస్ట్రిక్షన్స్ ఆన్ ఫ్రీ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. మన ఫ్రీ స్పీచ్ మరియు ఎక్స్ప్రెషన్ పైన రెస్ట్రిక్షన్స్. సో జనరల్గా మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? వాటికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు మాట్లాడుతుందేమో అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఇప్పుడు ఏం జరిగింది? సుప్రీంకోర్టు ఏముంటుంది? మీరు పెట్టిన రూల్స్ సరిపోవు, ఇంకొంచెం స్ట్రిక్ట్గా పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు ఉంటుంది. అందుకే అన్యూజువల్ అని చెప్పి ఫీల్ అవ్వడం అనేది జరుగుతుంది. రైట్. Courts generally examine the validity of such curbs on free speech and decide whether they are reasonable or too restrictive. అదే రాస్తున్నారు ఇక్కడ. కోర్ట్స్ జనరల్గా అలాంటి రూల్స్ ఏమైనా, కర్బ్స్ అనేది నియంత్రణలు, రెస్ట్రిక్షన్స్, ఇలాంటి నియంత్రణలు ఏమైనా పెడితే వాటి వ్యాలిడిటీని ఎగ్జామిన్ చేస్తుంది కోర్టు. అలా అంత నియంత్రణ పెట్టొచ్చా, అది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని రెస్ట్రిక్ట్ చేసేది కాదా అని చెప్పి నియంత్రిస్తుంది. అండ్ అవి రీజనబుల్లా లేకపోతే టూ రెస్ట్రిక్టివ్ అని చెప్పి డిసైడ్ చేస్తాయి కోర్టులు. కానీ ఈసారి రివర్స్ జరిగింది. కోర్టే మీ రూల్స్ సరిపోవు, ఇంకా స్ట్రాంగ్గా పెట్టండి అని చెప్పి కోర్టు చెప్పడం జరిగింది. ఇట్ ఈస్ అన్యూజువల్ దట్ ద అపెక్స్ కోర్ట్ షుడ్ సీక్ టు గో బియాండ్ వాట్ ద ఎగ్జిక్యూటివ్ describes as soft touch monitoring and press for inclusion of punishment clauses. ఎగ్జిక్యూటివ్ అంటే ఏంటి? ప్రభుత్వ యంత్రాంగం, గవర్నమెంట్ ఏం చెప్తుంది? సాఫ్ట్ టచ్ మానిటరింగ్ ఉంటుంది. సాఫ్ట్ టచ్ మానిటరింగ్ అంటే డెలికేట్గా, సాఫ్ట్గా హ్యాండిల్ చేయడం. మానిటర్ చేస్తాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా చెయ్యం, మీరు తప్పు చేయకుండా చూస్తాము, మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూస్తూ ఉంటామని చెప్పడాన్ని సాఫ్ట్ టచ్ మానిటరింగ్ అంటాం. డెలికేట్గా ఎగ్జిక్యూటివే మేము డెలికేట్ మానిటరింగ్ చేస్తామని చెప్తున్నప్పుడు సుప్రీంకోర్టు ఏముంటుంది? డెలికేట్ మానిటరింగ్ కాదు, పనిష్మెంట్ క్లాజెస్ ఇంక్లూడ్ చేయండి, మీరు పనిష్మెంట్ చేయండి, పనిష్మెంట్ క్లాస్ ఇంక్లూడ్ చేయండి అని చెప్పి ప్రెస్ చేస్తుంది, అడుగుతుంది. అది చాలా అన్యూజువల్గా, అసాధారణంగా అనిపిస్తుంది అని చెప్పి ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. కోర్టు ఎందుకు ఎంత కన్సర్న్ అయిపోతుంది, ఎందుకు ఎంత కంగారు పడిపోతుంది? గవర్నమెంటే సాఫ్ట్ టచ్ మానిటరింగ్ అన్నప్పుడు కోర్టు ఇంకా పనిష్మెంట్ చేయండి, ఆ రూల్స్ పెట్టండి, ఈ రూల్స్ పెట్టండి ఎందుకు అడుగుతుంది? It seems to be concerned about obscenity and uncensored content on streaming services, the ostensible reason for its incursion into the regulatory territory. చాలా ఇంపార్టెంట్. When there was no challenge to the new rules before it, జనరల్గా కోర్టుల యొక్క పని ఏంటి? ఆల్రెడీ ఉన్న చట్టాలని ఎవరైనా సరే ఛాలెంజ్ చేస్తే, గవర్నమెంట్ తీసుకొచ్చిన రూల్స్ని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే అప్పుడు కోర్టు వాటిని పరిశీలించి తన ఒపీనియన్ చెప్తుంది. కానీ ఏమీ లేకుండా కోర్టు ఈసారి ఇలా మాట్లాడింది, దీనికి గల ప్రాబబుల్ రీజన్ ఏంటి? వాట్ ఈస్ ది ఆస్టెన్సిబుల్ రీజన్? ఆస్టెన్సిబుల్ అంటే కనిపించేది, సంథింగ్ అపరెంట్ అంటాం కదా, అపరెంట్ రీజన్. ఇప్పుడు కోర్టు నేను పలానా కారణం వల్ల చేశానని చెప్పదు, మనమే ఊహించుకుంటాం. ఓకే, ప్రాబబులీ, ఆస్టెన్సిబులీ, అపరెంట్లీ మనకి బయటికి కనిపిస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రీజన్ ఏమై ఉంటుందంట? ఇట్ సీమ్స్ టు బి కన్సర్న్డ్ అబౌట్ అబ్సీనిటీ అండ్ అన్సెన్సార్డ్ కంటెంట్. ఎందుకంటే ఓటీటీ ప్లాట్ఫామ్కి సెన్సార్షిప్ లేదు. మన సినిమాల్లో ఏది వేయాలంటే సెన్సార్షిప్ ఉంటుంది, సెన్సార్ వాళ్ళు ఆపుతారు, యూబైఏ సర్టిఫికెట్, యూ సర్టిఫికెట్, క్లీన్ యూ సర్టిఫికెట్ ఏవో ఇస్తారు. ఓటీటీకి లేదు. సో అబ్సీనిటీ ఎక్కువైపోతుంది, తర్వాత కొంచెం న్యూడిటీ వచ్చేస్తుంది, పోర్నోగ్రఫీ చూపించేస్తున్నారు, అంటే ఆ పేరుతో రెస్ట్రిక్షన్స్ లేవు కదా అని చెప్పేసి ఇవన్నీ వచ్చేస్తున్నాయి అనేది సుప్రీంకోర్టు యొక్క కన్సర్న్, ఆందోళన చెందుతుంది సుప్రీంకోర్టు. అర్థమవుతుందా? అబ్సీన్ అంటే ఎక్స్ట్రీమ్లీ అఫెన్సివ్ ఇమేజెస్, కొంచెం బాధ కలిగించి, ఇబ్బంది కలిగించేవి, ఆ సెన్స్లో మనం తీసుకోవచ్చు. వాటి గురించి కోర్టు ఆందోళన పడుతున్నట్టుగా అనిపిస్తుంది. దట్ సీమ్స్ టు బి ది ఆస్టెన్సిబుల్ రీజన్, అపరెంట్ రీజన్ ఫర్ ఇట్స్ ఇన్కర్షన్ అంటే దూరిపోవడం. దేంట్లో? ఇంటూ రెగ్యులేటరీ టెరిటరీలో కోర్టు ఎప్పుడు దూరదు, కానీ తనకి సంబంధం లేని ఒక టెరిటరీలోకి కోర్టు ఈరోజు ఇన్కర్షన్ అవుతోంది, ఇన్వాల్వ్ అవుతోంది అనడానికి కారణం ఏంటంటే ప్రాబబ్లీ ఇట్ సీమ్స్ టు బి కన్సర్న్ విత్ అబ్సీనిటీ. దాంతో ఆందోళన చెందినట్టుగా అనిపిస్తుంది. సీమ్స్ టు బి అన్నారు, అయి ఉండొచ్చు అనేది ఇక్కడ ఉద్దేశం అన్నమాట. రైట్. ఇన్కర్షన్ అంటే ఏం రాస్తారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కర్షన్? ఇంకొక విషయంలో దూరడం, సడన్ గా ఇంకొక విషయంలో దూరడం అని అర్థం, ఇన్వాల్వ్ అవ్వడం. ఓకే, గెట్టింగ్ ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్, సమ్వన్ ఎల్సెస్ ప్రైవేట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు. ఇక్కడ రెగ్యులేటరీ స్పేస్ అనేది సుప్రీంకోర్టుది కాదు, గవర్నమెంట్ స్పేస్. ఆ స్పేస్ లోకి సుప్రీంకోర్టు ఇన్కర్షన్ జరిగింది, ఇన్వాల్వ్ అయ్యింది. వెన్ ద మ్యాటర్ ఈస్ టేకెన్ అప్ అగైన్, ఈ మ్యాటర్ మళ్ళీ సుప్రీంకోర్టు ముందుకు వచ్చినప్పుడు, ద కోర్ట్ షుడ్ బెస్టో అటెన్షన్ ఆన్ ద హైకోర్ట్ ఆర్డర్ దట్ గేవ్ రైజ్ టు ద ప్రొసీడింగ్స్
an order that shows extraordinary zeal to protect religious sentiment. నెక్స్ట్ టైం ఈ కేసు టేకప్ చేసినప్పుడు సుప్రీంకోర్టు ఏం చేయాలి? ఇట్ మస్ట్ బెస్టో అటెన్షన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ బెస్టో? బెస్టో అంటే అర్థం ఏంటి? కాన్ఫర్. కాన్ఫర్ అంటే మన వైపు పెట్టడం. పుట్ అనే మీనింగ్ వస్తుంది, కాన్ఫర్ అనే మీనింగ్ వస్తుంది. అటెన్షన్ని పెట్టాలి. ఎక్కడ పెట్టాలి? దేనిపైన అటెన్షన్ పెట్టాలంట? ఆన్ ది హైకోర్ట్ ఆర్డర్. హైకోర్ట్ ఆర్డర్ పైన అటెన్షన్ పెట్టాలి. ఏంటి హైకోర్ట్ ఆర్డర్? సంథింగ్ దట్ గేవ్ రైజ్ టు ద ప్రొసీడింగ్స్. రైట్, ఈ ప్రొసీడింగ్స్ కి ఆర్డర్ ఇచ్చిన హైకోర్టు ఆర్డర్ పైన సుప్రీంకోర్టు దృష్టి పెట్టాలి నెక్స్ట్ టైం. ఎందుకంటే హైకోర్టు ఆర్డర్ ఏం చేసింది? దట్ షోస్ ఎక్స్ట్రాడినరీ జీల్. జీల్ అంటే ఎంతూజియాజం టు ప్రొటెక్ట్ రిలీజియస్ సెంటిమెంట్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఎక్స్ట్రాడినరీ జీల్ చూపించిన హైకోర్టు ఆర్డర్ పైన దృష్టి పెట్టాలి సుప్రీంకోర్టు నెక్స్ట్ టైం అంటున్నారు. మీకు ఒకసారి బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ వెళ్తాం. తాండవ్ అనే సినిమా అనే వెబ్ సిరీస్ వచ్చినప్పుడు అది హిందూ రిలీజియస్ సెంటిమెంట్ ని హర్ట్ చేస్తుంది అని చెప్పి అవుట్రేజ్ వచ్చింది. అవుట్రేజ్ అంటే అర్థం ఏంటి? ఎక్సెసివ్ అంటే ప్రజల్లో వచ్చిన ఒక యాంగర్ కానీ బాధ కానీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్ ఇన్ రియాక్షన్ టు సంథింగ్. ఆ వెబ్ సిరీస్ పేరు తాండవ్ అని పెట్టారు. దాంట్లో కొంత కంటెంట్ సీన్స్ అనేవి మా సెంటిమెంట్స్ హర్ట్ చేసినట్టు ఉన్నాయని చెప్పి ప్రజల్లో అవుట్రేజ్ వచ్చింది. అవుట్రేజ్ వచ్చిన తర్వాత అది కోర్టుకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ కోర్టు ఆ విషయం పైన తీర్పునిస్తూ కొన్ని స్వీపింగ్ డిక్లరేషన్స్ చేసింది. రిలీజియస్ సెంటిమెంట్స్ హర్ట్ చేసేలా ఉన్న ఈ సీన్స్ ఇవన్నీ పెట్టడం అనేది పనిషబుల్ అఫెన్స్. ఇది అంటే శిక్షార్హమైన నేరాలని చెప్పి కోర్టు స్వీపింగ్ డిక్లరేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాని గురించి చెప్తే ఏమన్నారు? ఇట్ షోస్ ఎక్స్ట్రాడినరీ జీల్. జీల్ అంటే ఎంతూజియాజం. ఈ పదం చూడండి, ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు జెలస్ అంటే తెలుసు కదా, ఈర్ష్య, అసూయ అని చెప్పి మనం అంటాం. ఈ పదం కూడా వస్తుంది, సిమిలర్ గా అనిపిస్తుంది. జీలస్ అంటే ఎంతూజియాస్టిక్ పర్సన్. జీలస్ ఎంతూజియాస్టిక్ పర్సన్ అనమాట. జీల్ అంటే ఎంతూజియాజం. అంత ఎంతూజియాజం చూపించింది దేనికి? రిలీజియస్ సెంటిమెంట్ ప్రొటెక్ట్ చేయడానికి అని. వైల్ రిఫ్యూజింగ్ టు ప్రీ అరెస్ట్ బెయిల్, ఓకే, అదేమో ప్రీ అరెస్ట్ బెయిల్ రిఫ్యూజ్ చేసింది అలహాబాద్ హైకోర్ట్. ద హైకోర్ట్ హ్యాస్ మేడ్ అన్ అన్యూజువల్ క్లెయిమ్, ఒక అసాధారణమైన ఒక క్లెయిమ్ చేసింది. ఏంటది? దట్ ద టైటిల్ తాండవ్ ఇట్ సెల్ఫ్ కుడ్ హర్ట్ ద సెంటిమెంట్స్ ఆఫ్ ఎ మెజారిటీ ఆఫ్ ఇండియన్స్ బికాస్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ లార్డ్ శివ. తాండవ్, శివతాండవం అంటాం. శివుడు చేసే నాట్యాన్ని మనం తాండవ్ అంటాం కదా. అది లార్డ్ శివతో అసోసియేట్ అయ్యి ఉంది. ఆ టైటిలే మన రిలీజియస్ సెంటిమెంట్స్ ని హర్ట్ చేయొచ్చు అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? హైకోర్టు. It has observed that alluding to Lord Rama gaining popularity on social media is a reference to the Ayodhya dispute and therefore offensive. ఇంకా ఏమంది? లార్డ్ రాముడు పాపులారిటీ సోషల్ మీడియాలో పాపులర్ అవుతున్నాడు అనే విషయాన్ని ఎల్యూడ్ చేయడం అంటే అర్థం ఏంటి? రిఫర్ చేయడం, ఇండైరెక్ట్ గా హింట్ చేయడం. ఎల్యూడ్ టు అంటే టు హింట్ ఎట్ సంథింగ్ అన్నమాట. దాన్ని చూపించడం, హింట్ చేయడం అని అర్థం. హింట్ ఎట్ అని అర్థం. సోషల్ మీడియాలో రాముడు పాపులర్ అవుతున్నాడు అని చెప్పి హింట్ చేయడం అనేది ఈజ్ రిఫరెన్స్ టు అయోధ్య డిస్ప్యూట్. అయోధ్య డిస్ప్యూట్ గురించి డైరెక్ట్ గా మాట్లాడకుండా ఇండైరెక్ట్ గా రాముడు సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నాడు, పాపులర్ అవుతున్నాడు అని చెప్పి ఆ తాండవ్ వెబ్ సిరీస్ లో మాట్లాడారంట. అలా మాట్లాడడం అనేది ఆబ్వియస్ గా అది అయోధ్య డిస్ప్యూట్ కి సంబంధించిన రిఫరెన్స్ అది, కాబట్టి అఫెన్సివ్. చాలా మంది సెంటిమెంట్స్ ని హర్ట్ చేస్తుంది, మీరు అలా ఎందుకు మాట్లాడారని చెప్పి సుప్రీంకోర్టు చెప్తుంది. హైకోర్టు అనేది అంటుంది. ఇట్ హ్యాస్ అ స్వీపింగ్ క్లెయిమ్. స్వీపింగ్ అంటే చెప్పాను, వైడ్ రేంజింగ్ అని అర్థం. దట్ ద హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ, వైడ్ రేంజింగ్ అని చెప్పాను కదా, సో కంప్లీట్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి మాట్లాడేస్తుంది. ఇన్ కాంట్రాస్ట్ విత్ సదర్న్ కౌంటర్ పార్ట్స్ అంటే తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ ఈ ఇండస్ట్రీస్ తో కంపేర్ చేస్తే హిందీ ఇండస్ట్రీ అనేది వాజ్ జనరల్లీ డిస్రెస్పెక్ట్ఫుల్ టు ద హిందూ రిలీజన్ కి డిస్రెస్పెక్ట్ఫుల్ గా ఉంటుంది హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. వీళ్ళంతా కూడా హిందూస్ ని హర్ట్ చేసేలాగా సినిమాలు తీస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఈ ఇండస్ట్రీ అలాంటిది అని చెప్పి ఒక పెద్ద క్లెయిమ్ చేసింది, పెద్ద స్వీపింగ్ స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇట్ వుడ్ బి అన్ఫార్చునేట్ ఇఫ్ ద జుడిషియరీ లెట్స్ ఇట్ సెల్ఫ్ బి సీన్ as departing from its record of protecting individuals harassed by those claiming that their religious or cultural sentiments have been hurt by some work of art or even remarks or gestures by celebrities. Okay, ఇది స్టేట్మెంట్ చాలా ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్. ఇది ఇట్ వుడ్ బి అన్ఫార్చునేట్, ఇది దురదృష్టకరం. ఎప్పుడు? ఇఫ్ ద జుడిషియరీ లెట్స్ ఇట్ సెల్ఫ్ బి సీన్ యాజ్ డిపార్టింగ్ ఫ్రమ్ ఇట్స్ రికార్డ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఇండివిజువల్స్. జనరల్గా ఏం జరుగుతుందంటే, ఒక వ్యక్తి ఒక ఆర్టిస్ట్ ఏదైనా ఒక బొమ్మ వేసాడు అనుకోండి, లేకపోతే ఒక పాట పాడాడు అనుకోండి, ఒక సినిమా తీసాడు అనుకోండి,
ఏదన్నా తీసినప్పుడు ఆర్టిస్టిక్ ఫార్మ్‌కి ఎప్పుడు కూడా క్రియేటివ్‌గా మైండ్‌లో అనిపించింది చేస్తారు. ఇలా అనిపించినప్పుడు దేర్ విల్ బి సమ్ పీపుల్ హూ సే మీరు చేసిన దానికి ఇంత మీనింగ్ ఉంది. మా మా సెంటిమెంట్స్ హర్ట్ అయ్యాయి. మేము ఇబ్బంది పడ్డాం అని చెప్పి దానిపైన గొడవ పడతారు. అలా ఎవరైనా గొడవ పడి అతని పైన దాడి చేసినా, అతనికి వ్యతిరేకంగా మాట్లాడినా, వ్యతిరేకంగా వ్యక్తపరిచినా, కేసులు పెట్టినా, అటువంటి వ్యక్తిగత స్వేచ్ఛని ప్రొటెక్ట్ చేయడానికి సుప్రీం కోర్ట్ ఎప్పుడూ వస్తుంది, కాపాడుతుంది. వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంటుంది అని జనరల్‌గా పీపుల్ కోర్ట్ పైన ఆధారపడతారు. కోర్ట్‌ని ఒక డిఫెండర్ లాగా చూస్తారు. అర్థమవుతుంది కదా! ఇట్స్ రికార్డ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ఇండివిడ్యువల్స్. ఆ ఇండివిడ్యువల్స్‌ని ప్రొటెక్ట్ చేసే రికార్డ్ కోర్ట్‌కుంది. జనరల్‌గా కోర్ట్‌ని అలాగే చూస్తారు. ఎటువంటి ఇండివిడ్యువల్స్? హరాస్డ్ బై దోస్ క్లెయిమింగ్ దట్ దేర్ రిలీజియస్ ఆర్ కల్చరల్ సెంటిమెంట్స్ హావ్ బీన్ హర్ట్. మీరు చేసిన వర్క్ ఆఫ్ ఆర్ట్ వల్ల మా రిలీజియస్ సెంటిమెంట్స్, మా కల్చరల్ సెంటిమెంట్ అని హర్ట్ అయ్యాయి అని చెప్పి భావించిన వాళ్ళు చేసే హరాస్మెంట్ నుంచి వీళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి కోర్ట్‌లు ఉంటాయి అనేది జనరల్‌గా ఉండే భావన. ఆ రకంగా కోర్ట్‌లను చూస్తారు. నౌ ఇట్ సీమ్స్ ఇట్ ఈస్ డిపార్టింగ్ ఫ్రమ్ ఇట్. ఎందుకంటే కోర్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ టేకింగ్ ద సైడ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ క్లెయిమింగ్ దట్ దేర్ సెంటిమెంట్స్ ఆర్ హర్ట్. మీకు మీకు పెద్ద సెంటెన్స్ అనిపిస్తుంది కానీ సింపుల్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను. నేను ఒక చిత్రపటం వేశాను. ఆ చిత్రపటం లెట్ అస్ సే ముస్లిం కమ్యూనిటీని హర్ట్ చేసేలాగా ఉంది. వాళ్ళు గొడవ పెట్టి నేను మామూలుగానే వేశాను. నాకు ఆ ఉద్దేశ్యం లేదు. కానీ వాళ్ళు దాంట్లో కొంచెం విపరీతార్థాలు తీసి ఒక ముస్లిం కమ్యూనిటీ అనుకుందాం. ఎప్పుడు హిందూ ఎందుకు తీసారో అది అనుకుందాం. వాళ్ళకి హర్ట్ చేసేలా ఉంది. వాళ్ళేమో నా పైన గొడవకొచ్చేసి, దాడి చేసేసి అలా ఎలా రాస్తారు? ఇలా ఎలా చేస్తారు? అని చెప్పి నా మీదకొచ్చారనుకోండి. దెన్ ఐ కెన్ సీక్ ద హెల్ప్ ఆఫ్ కోర్ట్. కోర్ట్ హెల్ప్ నేను తీసుకుంటాను. నాకు నాకు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది. నాకు అటువంటి చెడు ఉద్దేశ్యం లేదు అని చెప్పి నేను జనరల్‌గా వెళ్తాను. అలాంటప్పుడు అందులో తప్పు లేదు. ఇది విపరీతార్థాలు తీశారు అని చెప్పి భావిస్తే కోర్ట్ నన్ను ప్రొటెక్ట్ చేస్తుంది. ఇది జనరల్‌గా జరిగేది. ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది. కోర్ట్ ఏమంటుంది? ఎవరి సెంటిమెంట్స్ అయితే హర్ట్ అవుతున్నాయో వాళ్ళ పక్షానికెళ్తుంది కోర్ట్. ఇలా ఇష్టం వచ్చినట్టు వీళ్ళు సినిమాలు తీస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు సెన్సార్‌షిప్ లేకుండా చేస్తున్నారు. దీనివల్ల చాలా మంది మనసులు గాయపరుస్తున్నాయి అని కోర్ట్ ఇట్‌సెల్ఫ్ ఈస్ టేకింగ్ ది అదర్ సైడ్. ఏ కోర్ట్? హైకోర్ట్. ఇట్ ఈస్ టేకింగ్ ది అదర్ సైడ్. అప్పుడు వ్యక్తి ఏమనుకుంటాడు? అంటే నాకు స్వేచ్ఛ పోయింది. నేను ఏదన్నా చెయ్యాలి అన్నా సరే కోర్ట్ కూడా నాకు సపోర్ట్ చెయ్యదేమో అనే భావన వ్యక్తుల్లో వచ్చే అవకాశం ఉంది అనేది దీని యొక్క ఓవరాల్ మీనింగ్. రైట్. ఆర్ ఈవెన్ రిమార్క్స్ ఆర్ గెస్చర్. గెస్చర్స్ అంటే తను చేసిన ఒక సూచనలు గాని ఏదన్నా దాన్ని మనం గెస్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం చేతులు ఊపారనుకోండి. ఇలా హ్యాండ్ షేక్ ఇచ్చాం. దట్ ఈస్ ఎ ఫ్రెండ్లీ గెస్చర్. రైట్. ఆహ్, మన ఎనీథింగ్ ఒక సైన్ లాంటిదన్నమాట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ సైన్. మీరు హ్యాండ్ షేక్ ఇవ్వడం గాని, చేతులు ఊపడం గాని, ఫింగర్ చూపించడం గాని ఆల్ దీస్ ఆర్ గెస్చర్స్. అందులో కొన్ని అఫెన్సివ్ ఉంటాయి. కొన్ని పాజిటివ్ ఉంటాయి. మిడిల్ ఫింగర్ చూపించారనుకోండి అది అఫెన్సివ్ గెస్చర్. రైట్ అలాగనమాట. వీటి వల్ల చాలా మంది హర్ట్ అవుతా ఉంటారు. హర్ట్ అయ్యేటప్పుడు ఎవరి సైడ్ ఎళ్తుంది కోర్ట్ అనేది ఇక్కడ క్వెషన్ మార్క్. The new norms for regulation of online content have their origin in Supreme Court voicing concern about child pornography and content that could provoke sectarian violence. ఈ కొత్త నార్మ్స్ ఆన్‌లైన్ కంటెంట్‌ని రెగ్యులేట్ చేయాలి అని గవర్నమెంట్ కొత్త నార్మ్స్ తీసుకురావడానికి కారణం ఏంటి? మూలం ఏంటి? ఇంతకుముందు సుప్రీం కోర్ట్ తన ఆందోళన వ్యక్తపరిచింది. వాయిసింగ్ అంటే వ్యక్తపరచడం. దేన్ని? ఆందోళనని. ఏ విషయంలో? అబౌట్ చైల్డ్ పోర్నోగ్రఫీ. చిన్న పిల్లలతో పోర్నోగ్రఫీ చేయించిన వీడియోస్ అవి వచ్చేస్తున్నాయి అని చెప్పి కన్సర్న్‌ని వ్యక్తపరుస్తుంది సుప్రీం కోర్ట్. దాంతో పాటు ఇంకేంటి? కంటెంట్ దట్ కుడ్ ప్రొవోక్ సెక్టేరియన్ వైలెన్స్. సెక్టేరియన్ అంటే సెక్ట్ అంటే ఫ్యాక్షన్. ఫ్యాక్షన్ అన్నా, సెక్ట్ అన్న అర్థం ఏంటి? ఒక భాగం, ఒక గ్రూపు. ఏదన్నా ఒక గ్రూపు వైలెన్స్ చేసేలాగా అంటే వాళ్ళ యొక్క ఒక గ్రూప్ హింసాత్మకంగా ప్రవర్తించేలాగా ప్రొవోక్ చేసి అంటే రెచ్చగొట్టే అలాంటి కంటెంట్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి సొసైటీలో. గొడవలు పెరిగిపోతాయని చెప్పి సుప్రీం కోర్ట్ ఇంతకుముందు కన్సర్న్ వ్యక్తపరిచింది. ఆ కన్సర్న్‌ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఈ గవర్నమెంట్ ఏమో కొత్త నార్మ్స్ అనేవి తీసుకొచ్చింది. వైల్ దట్ వాస్ ఎ జస్టిఫైడ్ కన్సర్న్. ఓకే. ఆ కన్సర్న్ అనేది జస్టిఫైడే. అది యాక్సెప్టబుల్. దట్ ఈస్ రీజనబుల్. ఆబ్వియస్‌గా అది ఉండకూడదు. The tendency to allow anyone professing a sense of hurt to prosecute anyone anywhere in the country should not be encouraged. దీని అర్థం ఏంటి? The tendency to allow anyone professing a sense of hurt. నేను హర్ట్ అయ్యాను అని బయటికి చెప్పే ప్రతి వ్యక్తి కూడా ఎవరైనా సరే, నేను హర్ట్ అయిపోయాను అని చెప్పి ఏ వ్యక్తి అయినా సరే టు ప్రాసిక్యూట్ ఎనీవన్ ఎనీవేర్ ఇన్ ద కంట్రీ. కంట్రీలో ఏ ప్లేస్‌లో ఉన్న వ్యక్తినైనా సరే ప్రాసిక్యూట్ చేసే అవకాశాన్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు చూడండి ఎవరో ఒక కంటెంట్ పబ్లిష్ చేశారు. నేనేమో దానివల్ల హర్ట్ అయిపోయాను. అతన్ని కోర్ట్‌కి ఈడ్చేస్తాను. ఈ కల్చర్‌ని ఎంకరేజ్ చేయకూడదు. ఇలా అయితే పీపుల్ విల్ లూజ్ ఫ్రీడమ్. వాళ్ళు భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కోల్పోతారు. మంచి మంచి కంటెంట్ క్రియేటివ్ ఫ్రీడమ్‌ని మనం రెస్ట్రిక్ట్ చేసినట్టు అయిపోతుందని ది న్యూస్ పేపర్ ఎడిటోరియల్ యొక్క ఉద్దేశం.
ఆ టెండెన్సీని, ఆ లైక్లీనెస్ని మనం ఎంకరేజ్ చేయకూడదు. ది హయ్యర్ జ్యుడిషియరీ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు క్లాంప్ డౌన్ ఆన్ ద మార్కెట్ ప్లేస్ ఆఫ్ అవుట్రేజ్, నాట్ జాయిన్ ఇట్. హయ్యర్ జ్యుడిషియరీ అనేది ఇలాంటి అవుట్రేజ్ని, అంటే ప్రతిదానికి హట్ అవుతున్నాం అని చెప్పి గొడవలు పెట్టేదాన్ని క్లాంప్ డౌన్ చేయాలి, సప్రెస్ చేయాలి, అంతేగాని దాన్ని ఎంకరేజ్ చేయకూడదు, దాంట్లో జాయిన్ అవ్వకూడదు అనేది ఉద్దేశం. దాని గురించి మీకు చెప్తుంది దీన్ని ఓవరాల్ సమ్మరీ తీసుకుంటే, లెటస్ సే ఇప్పుడు ఓవరాల్గా మీకు సమ్మరీ చేయాలనుకుంటే ఏమవుతుందంటే, స్టోరీ పక్కన పెట్టేసి నేను సమ్మరీ ఎసెన్స్ చెప్పడానికి ట్రై చేస్తాను. ఒక సిచ్యువేషన్ ఎలా వస్తుందంటే, someone does something creative. It could be content, it could be news, it could be art, it could be music, it could be anything. దానివల్ల కొందరు హర్ట్ అవుతారు, కొన్ని రిలీజియస్ సెంటిమెంట్స్ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి సందర్భంలో కోర్టులు ఏం చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. సో కోర్టులు జనరల్గా ఏం చేస్తాయి, ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయాలి కోర్ట్స్ ఒక పక్క. సో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది మన ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్లో చాలా ఇంపార్టెంట్ థింగ్. సో దాన్ని ప్రొటెక్ట్ చేయాలా, లేకపోతే ఈ సెంటిమెంట్స్ని ప్రొటెక్ట్ చేయాలా, ఈ యాంగిల్లో ఎడిటోరియల్ అనేది సాగింది. సో ఈ ఎడిటోరియల్ ఏం చెప్తుందంటే, కోర్టు వ్యక్తిగత స్వేచ్ఛని ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయాలి, రెస్ట్రిక్షన్స్ని ఎక్కువగా కంటెంట్ పైన ఉండే రెస్ట్రిక్షన్స్ లేకుండా కోర్టు చేయాలని చెప్పి ఎడిటోరియల్ వాదిస్తోంది. కానీ కోర్టు ఏమంటుందంటే, విపరీతంగా అఫెన్సివ్గా చాలా చేసేస్తున్నారు, మీ నార్మ్స్ అనేవి ఇంకా టైట్గా ఉండాలని చెప్పి కోర్టు అంటుంది. అందుకని ఒక కాన్ఫ్లిక్ట్ వచ్చింది. సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.